నెల్లూరు నవాపేట పోలీస్ స్టేషన్ వద్ద ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణపై ఆయన కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కార్పొరేటర్ రవిచంద్ర అక్రమ అరెస్టుకు నిరసనగా పోలీస్ స్టేషన్ వద్దకు వైసీపీ మద్దతుదారులు భారీగా చేరుకుని గంటల తరబడి స్టేషన్ వద్ద వేచి ఉండటం, అర్ధరాత్రైనా ఇంతమంది ప్రజలు తమకు మద్దతుగా ఉన్నారు అంటేనే ప్రజల్లో వైసీపీకి ఉన్న మద్దతు తెలుస్తోందని, కూటమి ప్రభుత్వంలో తమ మాట వినకుంటే ప్రజాప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, మీరు ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని, ఈరోజు ఎవరిపైన అయితే కేసులు పెట్టి వేధిస్తున్నారో కూటమి ప్రభుత్వం వ్యతిరేక పాలనపై తమ పార్టీ పోరాటం చేస్తోందని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఒకటి అర్థం కావాలా, ఈరోజు ఏదైతే నెల్లూరు నగర నియోజకవర్గంలో కొంతమంది కార్పొరేటర్లని వైసీపీ తరఫున గెలిచిన వాళ్ళని టీడీపీ తీసుకున్నారు, ఆ రోజు మీకు మంచిది అనిపించింది. ఈ రోజు మరలా తిరిగి 5 మంది కార్పొరేటర్లు మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ మీద మీరు అక్రమమైనటువంటి కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తే ఇప్పుడు 12:30 అయింది, 6:30 గంట అయింది, ఇప్పుడు దాకా కూడా తీసుకురాలే. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బాధపడతా ఉన్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని. నారాయణ గారు కూడా ఆలోచించుకోవాలా. ఇప్పటికి అనేకమైనటువంటి ఇబ్బందులు పెడతా ఉన్నారు. నేను అన్నిటికీ కూడా కార్యకర్తల నాయకులు అందరికీ కూడా అండగా ఉండడం కానీ వారికి సపోర్ట్గా ఉండడం కూడా జరుగుతూ ఉంది. ఈ విధంగా అక్రమ కేసులు పెట్టించి ఒక ప్రజాప్రతినిధులనే మీరు అరెస్ట్ చేస్తూ ఉంటే ఒక సామాన్యుడి పరిస్థితి ఏ విధంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో ఉందని మీరు ఆలోచించుకోవాలి. తప్పకుండా చెప్తా ఉన్నాం, మీరు ఎన్ని చేసినా కూడా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి తరపున నడవడానికి కానీ, వైఎస్ఆర్సీపీ కోసం పనిచేయడానికి కానీ ఈరోజు ఏ కార్యకర్త నాయకుడు కూడా ఆలోచించే పరిస్థితి లేదు. తప్పకుండా మేము చెప్తా ఉన్నాం, ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మాతో పాటు తిరిగి వెనక్కి వస్తూ ఉన్నారంటే మీరు అర్థం చేసుకోవాలా, మీ పాలన పట్ల మీకు ఎంతవరకు ప్రజల్లో ఒక తృప్తి ఉందన్నది. సో తప్పకుండా మేము ఫైట్ చేస్తాము. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజల పక్షాన మా కార్యకర్తల్ని, నాయకుల్ని కాపాడుకునే క్రమంలో ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకుంటామని చెప్తా ఉన్నాను. మీరు ఎంత మందిని ఇబ్బంది పెట్టినా, మీరు ఒక్కొక్కరిని ఇబ్బంది పెట్టే కొంది ఇంకొక 100 మంది కార్యకర్తలు తయారవుతారు వైఎస్ఆర్సీపీకి. ప్రతి ఒక్కరు కూడా తెగించి ముందుకు రావడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా నెల్లూరు నగర నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి, మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారికి చెప్తా ఉన్నాను. తప్పకుండా అందరికీ కూడా ఒక భరోసా ఇస్తా ఉన్నాం. అందరూ ధైర్యంగా ఉండాలా. రాబోయే రోజులు వైఎస్ఆర్సీపీవే. ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే ఈ కార్యకర్తల నాయకులు కష్టపడతా ఉన్నారో వారందరికీ కూడా గౌరవం ఇచ్చే రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా నేను ఈ సందర్భంగా ప్రతి కార్యకర్తకి, నాయకుడికి చెప్తున్నా, కష్టాలు పెడితే పడదాం. రేపు ఒక రోజున మీ అందరికీ కూడా గౌరవం వచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మీ అందరికీ ఆ గౌరవం వచ్చేలాగా, మీరు 10 మందికి మంచి చేసేలాగా తప్పకుండా మీతో పాటు ఉండడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా నేను అందరికీ కూడా హామీ ఇస్తాను.